In this video, I am going to explain about input buffering. So why we are going to use input buffering concept? So ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మనం ఎందుకు యూజ్ చేయాలి? సెకండ్ వన్ వచ్చేసి ఈ ఇన్పుట్ బఫరింగ్లో కూడా 2 బఫర్స్ మెయింటైన్ చేస్తాం. ఒకటి సింగిల్ బఫర్ అండ్ 2 బఫర్. సింగిల్ బఫర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన కాన్సెప్టే 2 బఫర్స్. సో దీంట్లో అసలు ఇన్పుట్ బఫరింగ్ కాన్సెప్ట్ ముందు అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే, జనరల్గా మనం రాసే ప్రోగ్రామ్, సపోజ్ నువ్వు యాడ్.సి అని ఒక ప్రోగ్రామ్ రాసావు. ఈ ప్రోగ్రాంలో సెట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ని నువ్వు కంపైలర్కి ఇస్తావు. ప్రోగ్రామ్ని కంపైల్ అవ్వగానే a.out అని ఒక ఫైల్ జనరేట్ అవుతుంది. ఇది కూడా నీ హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ అని ఒరిజినల్ ప్రోగ్రామ్ నీ హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. ప్రోగ్రామ్ కంపైల్ అయిన తర్వాత వచ్చిన అవుట్ ఫైల్ కూడా నీ హార్డ్ డిస్క్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మన హార్డ్ డిస్క్ అనేది ఎలా ఉంటుందంటే, ట్రాక్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఇలా ట్రాక్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ప్రతి ట్రాక్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. అంటే ఇది ఒక సెక్టార్, 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 అలా నీకు సెక్టార్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి సెక్టార్ని నేను ఇక్కడ 1 అని రాసాను చూసారా, దీన్ని ఒక బ్లాక్ అంటాం. బ్లాక్. జనరల్గా హార్డ్ డిస్క్లో ఒక బ్లాక్ యొక్క సైజ్ వచ్చేసి 4096 బైట్స్ ఉంటాయండి. 4096 బైట్స్. సో ఇప్పుడు నీ ప్రోగ్రామ్ అనేది ఈ బ్లాక్స్లో స్టోర్ అయి ఉంటుంది, బ్లాక్ బై బ్లాక్ స్టోర్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు నీ గోల్ ఏంటంటే, నీ ప్రోగ్రాంలో ఈ బ్లాక్స్లో నీ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రాంలో ఉండే కంటెంట్ని నువ్వు ర్యామ్లోకి మూవ్ చేయాలి. సో ర్యామ్లోకి మూవ్ చేయాలి అంటే ఇక్కడి నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ వెళ్తాం. లెక్సికల్ అనలైజర్ ఒక పర్పస్ ఏం చెప్పాను, టు రీడ్ ది సోర్స్ ప్రోగ్రామ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్. నీ దగ్గర ఉండే సోర్స్ ప్రోగ్రామ్ హార్డ్ డిస్క్లో ఉంది, ఆ హార్డ్ డిస్క్లో బ్లాక్ బై బ్లాక్ ఉంది. ఒక బ్లాక్ ఫస్ట్ ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటుంది, ఆ బ్లాక్లో క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకుంటా వెళ్ళి ఫైనల్గా ఒక టోకెన్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను, అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఈ పర్టికులర్ కంటెంట్ మొత్తం కూడా ఒక బ్లాక్లో ఉంది అనుకుందాం. హార్డ్ డిస్క్లో ఒక బ్లాక్లో ఉంది. ఈ బ్లాక్లో ఉండేదంతా ర్యామ్లోకి మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలి అంటే బ్లాక్ బై బ్లాక్ రీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రీడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా దీంట్లో మొత్తం 2 పాయింటర్స్ మెయింటైన్ చేస్తున్నాం. సో లెక్సికల్ అనలైజర్ థీమ్ ఏం చెప్పాను, టు రీడ్ ది సోర్స్ ప్రోగ్రామ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ టోకెన్స్ కింద కన్వర్ట్ చేయడం అనేది నీ గోల్. సో దీంట్లో ద లెక్సికల్ అనలైజర్ స్కాన్ ది ఇన్పుట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 1 క్యారెక్టర్ ఎట్ ఏ టైం. ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇట్ యూజెస్ 2 పాయింటర్స్. 2 పాయింటర్స్ని మెయింటైన్ చేస్తాం. ఒక పాయింటర్ వచ్చేసేమో లెక్సీమ్ బిగిన్. ఇనీషియల్గా లెక్సీమ్ బిగిన్, ఫార్వర్డ్ పాయింటర్ అని 2 పాయింటర్స్ మెయింటైన్ చేస్తాం. లెక్సీమ్ బిగిన్, ఫార్వర్డ్ పాయింటర్ రెండూ కూడా ఒకటే ఇండెక్స్లో, స్టార్టింగ్ ఇండెక్స్లోనే ఉంటాయి. తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ ఏమైందంటే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఫార్వర్డ్ పాయింటర్ I దగ్గర ఉంటుంది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ N దగ్గరికి వెళ్ళిద్ది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ T దగ్గరికి వెళ్తుంది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ స్పేస్ వచ్చింది. ఎప్పుడైతే ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఒక బ్లాంక్ వచ్చిందో అప్పుడు లెక్సీమ్ బిగిన్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఫార్వర్డ్ పాయింటర్ బ్లాంక్ ముందు వరకు ఒక లెక్సీమ్ కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇదంతా ఒక లెక్సీమ్. సో ఇక్కడ చూడండి, ఇనిషియల్లీ బోత్ ద పాయింటర్స్ పాయింట్ టు ది ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇన్పుట్ స్ట్రింగ్. ద ఫార్వర్డ్ పాయింటర్ మూవ్ హెడ్ సెర్చ్ ఫర్ ది ఎండ్ ఆఫ్ ది లెక్సీమ్. సో లెక్సీమ్ అంటే ఫార్వర్డ్ పాయింటర్ అనేది బిగిన్ అనేది ఒక లెక్సీమ్ అనేది బిగిన్ ఎక్కడ ఉండాలి, ఎండ్ ఎక్కడ అవ్వాలి, అంటే ఎన్ని క్యారెక్టర్స్ వరకు ఒక లెక్సీమ్ కింద వస్తుంది అంటే బిగిన్ ఏమో స్టార్టింగ్లో ఉంటుంది, ఫార్వర్డ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో ఫార్వర్డ్ అనేది నెక్స్ట్ స్టెప్లో చూడండి N దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ T దగ్గరికి వెళ్ళింది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ బ్లాంక్ దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఫార్వర్డ్ పాయింటర్ అనేది బ్లాంక్ స్పేస్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు నీకు బిగిన్ నుంచి ఈ ఫార్వర్డ్ పాయింటర్ బ్లాంక్ ముందు వరకు కూడా ఇది మొత్తం కలిపి ఒక లెక్సీమ్. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఒక లెక్సీమ్ని ఐడెంటిఫై చేశాక మళ్ళీ నెక్స్ట్ టైం ఏమైందంటే ఈ బిగిన్ పాయింటర్, ఫార్వర్డ్ పాయింటర్ రెండు మళ్ళీ నెక్స్ట్ లెక్సీమ్ దగ్గరికి వెళ్తాం. అంటే ఇది బిగిన్ పాయింటర్, ఇది ఫార్వర్డ్ పాయింటర్. అంటే బ్లాంక్ స్పేస్ తర్వాత ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్లేస్లో ఒక లెక్సీమ్ని రికగ్నైజ్ చేయగానే నెక్స్ట్ ఉండేది ఏదైతే బ్లాంక్ తర్వాత ఏదైతే ఉందో అక్కడికి రెండు కూడా రీసెట్ అవుతాయి. బిగిన్ పాయింటర్ అండ్ ఫార్వర్డ్ పాయింటర్ రెండు కూడా మనకి నెక్స్ట్ రీసెట్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఫార్వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది.
మళ్ళీ నీకు ఎక్కడైతే ఉందో బ్లాంక్ స్పేస్ అక్కడ వరకు మళ్ళీ బిగిన్ నుంచి ఫార్వర్డ్ పాయింటర్ వరకు ఒకటి కన్సిడర్ చేస్తుంది. ఈ విధంగా స్కాన్ చేసుకుంటూ వెళ్తాం. మరి ప్రాబ్లం ఏముంది, డైరెక్ట్గా స్కాన్ చేసుకుంటూ వెళ్తాం కదా. మరి దీంట్లో ఉండే డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. సో ఫస్ట్ బిగిన్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫార్వర్డ్ పాయింటర్ ఎక్కడ ఉంది. ఈ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి, అంటే ఇది రీడ్ చేసి నీకు మళ్ళీ ర్యామ్లో మూవ్ చేయడానికి నీకు ఒక సిస్టమ్ కాల్ కావాలి. మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ రీడ్ చేయడానికి ఇంకో సిస్టమ్ కాల్, మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్ని రీడ్ చేయడానికి ఇంకో సిస్టమ్ కాల్. అలా నీ ప్రోగ్రాంలో సపోజ్ నీ ప్రోగ్రామ్ సైజులో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1000 ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ ప్రోగ్రాంలో ఉండే 1000 క్యారెక్టర్ని రీడ్ చేస్తేనే ఫైనల్గా నీకు ఒక లెక్సీమ్, ఆ లెక్సీమ్ నుంచే టోకెన్ వచ్చేది. సో ఈ టోకెన్స్ని రికగ్నైజ్ చేయడానికి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నిటినీ రీడ్ చేయాలి. సో 1000 క్యారెక్టర్స్ ఉంటే నీకు 1000 సిస్టమ్ కాల్స్ కావాలి. సో ఒక సిస్టమ్ కాల్కే నీకు ఎక్కువ టైం పడుతుంది. అలా 1000 సిస్టమ్ కాల్స్కి ఎంత బర్డెన్ అయిపోతుంది. సో ఇది టైం టేకెన్ ప్రాసెస్. ద ఇన్పుట్ క్యారెక్టర్ ఈజ్ దట్ రీడ్ ఫ్రమ్ ది సెకండరీ స్టోరేజ్ నుంచి రీడ్ చేసినప్పుడు ఫర్ రీడింగ్ ఇన్ దిస్ వే సెకండరీ స్టోరేజ్ ఈజ్ కాస్ట్లీ. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి మూవ్ చేయడానికి నీకు ఒక సిస్టమ్ కాల్ కావాలి. సపోజ్ నీకు 10,000 క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, నీకు 10,000 సిస్టమ్ కాల్స్ కావాలి. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కాన్సెప్ట్ కాల్ ఇన్పుట్ బఫరింగ్. ఇన్పుట్ బఫరింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? బఫరింగ్ అంటే ఏం లేదండి, ఒక బఫర్ మెయింటైన్ చేస్తాం అంతే. ఇది మొత్తాన్ని ఒక బఫర్లో స్టోర్ చేసుకుంటాం. సో బఫరింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, బఫరింగ్ లేకపోతే ఏమైందంటే, లేకపోయినా కూడా వర్క్ అయితే ఏ ప్రాబ్లము లేదు. కానీ ఏమవుతుందంటే నీకు టైం టేకెన్ ప్రాసెస్ ఎక్కువ వస్తుంది. ప్రతి క్యారెక్టర్ని రీడ్ చేసి దాన్ని ఒక టోకెన్ కింద రికగ్నైజ్ చేయడానికి నీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సిస్టమ్ కాల్స్ కావాలి కాబట్టి బర్డెన్ అవుతుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేస్తూ వచ్చిన కాన్సెప్టే ఇన్పుట్ బఫరింగ్. సో ఇన్పుట్ బఫరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇది ఈజ్ వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది లెక్సీమ్ కరెక్ట్లీ యూజింగ్ టూ పాయింటర్ మెథడ్స్. సో 2 పాయింటర్స్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏం చేస్తామంటే, నీ హార్డ్ డిస్క్ అంటే ఎలా ఉంటుందని చెప్పాను, ట్రాక్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ప్రతి ట్రాక్ కూడా సెక్టార్స్ ఉంటాయి. ప్రతి సెక్టార్నే ఒక బ్లాక్ అన్నాను. సపోజ్ ఈ బ్లాక్ యొక్క సైజ్ అనేది మన జనరల్గా ఎంత ఉంటుందని చెప్పాను, 4096 బైట్స్ ఉంటుంది. ఒక బ్లాక్లో ఎన్నైతే క్యారెక్టర్స్ ఉన్నాయో నీ బఫర్ సైజ్ కూడా అంత తీసుకోవాలండి. అంటే ఒక్క సింగిల్ సిస్టమ్ కాల్కి ఈ బ్లాక్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ తీసుకెళ్ళి ఈ బఫర్లో రీడ్ చేసేస్తాం ఒకేసారి. ఇంతకుముందు అయితే అలా కాదు. ఈ పర్టికులర్ బ్లాక్లో ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయడం, అంటే ఒక క్యారెక్టర్కి ఒక సిస్టమ్ కాల్, ఇంకో క్యారెక్టర్ ఒక సిస్టమ్ కాల్. కానీ ఇక్కడ అలా చేయట్లేదు. ఈ బ్లాక్ ఒక్క సైజు 4096 బైట్స్ అయితే నేను బఫర్ సైజ్ కూడా అంత తీసుకుంటాను. బఫర్ సైజ్ అంత తీసుకొని ఒకేసారి ఈ క్యారెక్టర్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేశాక ప్రాసెస్ మాత్రం సేమ్. ప్రాసెస్లో నీకు బిగిన్ పాయింటర్ ఉంటుంది, లెక్సీమ్ బిగిన్ పాయింటర్ ఒకటి, ఫార్వర్డ్ పాయింటర్ 2 మెయింటైన్ చేస్తాం. ఇది ఎందుకు అంటే, ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ రీడ్ చేశాక గ్రూప్ ఆఫ్ లెక్సీమ్స్నే మనం ఏమంటాం, టోకెన్ అంటాం. ఆ టోకెన్ అనేది ఎలా వస్తుంది అనే దానికోసం ఈ 2 కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కానీ మనం మెయింటైన్ చేసే ముందు ఏం చేస్తున్నాం, ఈ బ్లాక్లో ఉండే అన్నీ తీసుకొచ్చి కూడా ఏం చేస్తున్నాం, ఒక బఫర్లో స్టోర్ చేస్తున్నాం. ఆ బఫర్ సైజ్ కూడా జనరల్గా ఎంత ఉంటుంది, 4096 బైట్స్ ఉంటుంది. సో అన్ని క్యారెక్టర్స్ ఫిట్ అయ్యేంత బఫర్ సైజ్ తీసుకోవాలి మనం. ఈ బఫర్లో కూడా 2 బఫర్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఒక బఫర్ మెయింటైన్ చేస్తే ఏమైంది, 2 బఫర్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది. సో సింగిల్ బఫర్ మనం మెయింటైన్ చేసాం అనుకోండి, దీంట్లో ఉండే ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ప్రోగ్రాంలో ఇలా రాసాను కోడ్, ఇంట్ స్పేస్ మెయిన్ ఓపెన్ పెరాన్సిస్ క్లోజ్డ్ పెరాన్సిస్ ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. లెట్ అస్ అస్యూమ్ నేను బఫర్ సైజ్ జనరల్గా ప్రాక్టికల్గా అయితే 4096 బైట్స్ ఉంటుంది. నేను అంత డ్రా చేసి చూపించలేను కాబట్టి ఇక్కడ మీకు జస్ట్ ఒక 6 క్యారెక్టర్స్ తోటి బఫర్ సైజ్ ఉందనుకుందాం. 1 2 3 4 5 6 క్యారెక్టర్స్ ఫిట్ అయ్యేంత బఫర్ సైజ్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ది INT ఉంది. సో అంటే ఈ బఫర్ కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క స్లాట్లో ఒక్కొక్క క్యారెక్టర్ స్టోర్ అవుతూ వెళ్తుంది. సో ఫస్ట్ స్లాట్లో I, తర్వాత N, తర్వాత T, తర్వాత స్పేస్, తర్వాత M, తర్వాత A. సో ఇది ఓన్లీ ఒక బఫరే. ఈ కాన్సెప్ట్ వదిలేయండి, ఓన్లీ దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇది ఒక సింగిల్ బఫర్, ఒక బఫర్ మెయింటైన్ చేశాను. బఫర్ సైజ్ నేను 6 బైట్స్ 6 క్యారెక్టర్స్ ఫిట్ అయ్యే విధంగా చూశాను. దీంట్లో ఫస్ట్ది ఇనీషియల్గా ఏమైందని చెప్పాను, బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ సేమ్ 2 ఇదే ప్లేస్లో ఉంటాయి అని చెప్పాను. ఇనీషియల్గా ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర ఉంటాయి.
తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ ఏమైంది, ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఫార్వర్డ్ పాయింటర్ నెక్స్ట్ n దగ్గరికి వెళ్ళిద్ది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ t దగ్గరికి వెళ్ళిద్ది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ స్పేస్ వచ్చింది. ఎప్పుడైతే ఫార్వర్డ్ పాయింటర్ అనేది బ్లాంక్ స్పేస్ వచ్చిందో అప్పుడు ఇది మొత్తం కలిపి ఏమైంది, ఒక లెక్సీమ్ అయింది. ఈ లెక్సీమ్ని నువ్వు టోకెన్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఒక లెక్సీమ్ని టోకెన్ కింద కన్వర్ట్ చేయడానికి ఇది ఏ టైప్ ఆఫ్ లెక్సీము, ఇది కీవర్డ్కి సంబంధించిన లెక్సీమ్, ఎందుకంటే INT అనేది కీవర్డ్. సో అది ఎలా ఏంటి, అది స్పెసిఫికేషన్ రికగ్నైజేషన్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఇది ఏ కేటగిరీ అనేది అక్కడ మాట్లాడదు. ఇక్కడ నీ గోల్ ఏంటంటే ఇదంతా ఒక లెక్సీమా కాదా. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపి ఒక లెక్సీమ్, ఓకే లెక్సీమ్ వచ్చింది. తర్వాత ఏం చేస్తాం మనం, ఈ బ్లాంక్ స్పేస్ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ రెండు మళ్ళీ ఆ ప్లేస్కి వస్తాయి. మళ్ళీ ఫార్వర్డ్ పాయింటర్ ఏమైంది, ఇంక్రిమెంట్ అయింది. అంటే ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడికి వెళ్ళింది. ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడికి వెళ్ళినాక నీ బఫర్ ఫుల్ అయిపోయింది. చూడండి, ఎప్పుడైతే నీకు బఫర్ అనేది ఫుల్ అయిద్దో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ బఫర్లో ఉండే మొత్తం డిలీట్ చేసి నెక్స్ట్ లోడ్ చేస్తాను. నెక్స్ట్ లోడ్ చేసినప్పుడు ఇదే బఫర్, అంటే ఈ బఫర్ లోపల ఇది ఓవర్ రైట్ చేశానండి, అంటే ఇది లేదు ఇంకా మీకు ఈ బఫర్ మాత్రమే ఉంది, అంటే ఆ బఫర్లో ఇది ఓవర్ రైట్ చేశాను. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, IEN, తర్వాత ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కొత్తగా మళ్ళీ బఫర్లో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లేస్ చేసాం కాబట్టి బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ మళ్ళీ ఇక్కడికి వస్తాయి. తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ అయ్యింది, కానీ యాక్చువల్గా బిగిన్ పాయింటర్ ఇక్కడ ఉండాలి M దగ్గర. ఫార్వర్డ్ పాయింటర్ ఏమో N తర్వాత బ్లాంక్ స్పేస్ వస్తే అక్కడ ఆఫ్ చేసి ఇదంతా ఒక టోకెన్ అని చెప్తాం. కానీ నీకు ఇక్కడ ఏమైందో చూడండి, నీ యొక్క లెక్సీమ్ అనేది ఏమైంది, ఇనీషియల్గా ఫస్ట్ నీ దగ్గర ఉండే ఫస్ట్ బఫర్లో కొంత పార్ట్ స్టోర్ అయ్యి మళ్ళీ రిమైనింగ్ పార్ట్ ఏమో అదే బఫర్లో ఓవర్ రైట్ అయ్యింది. అప్పుడు ఇది ఉండదు, ఇది మొత్తం ఎగిరిపోయింది, రిమైనింగ్ పార్ట్ మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది. అప్పుడు నీకు రికగ్నైజ్ చేయగలవా అది ఒక లెక్సీమ్ అని, చేయలేం. సో ఇప్పుడు ఎలా అవుతుంది, MA అనేది ఒక లెక్సీమ్ కింద వస్తుంది, మళ్ళీ IN అనేది ఒక లెక్సీమ్ కింద వస్తుంది, ఐడెంటిఫైర్ కింద మారిపోయింది. MA అనేది కీవర్డ్. సో ఒక లెక్సీమ్ రెండు పార్ట్స్ కింద వచ్చాయి, అంటే ఇది రాంగ్. అదొక కేసు. అంటే సింగిల్ బఫర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నీ దగ్గర ఉండే కీవర్డ్ అనేది రెండు ఐడెంటిఫైర్స్ కింద మాడిపోయింది. ఎందుకంటే కొంత పార్ట్ ఒక దగ్గర లోడ్ అయ్యి మళ్ళీ అదే బఫర్లో ఓవర్ రైట్ చేసినప్పుడు రిమైనింగ్ పార్ట్ ఇక్కడ వస్తుంది, ఇది మళ్ళీ ఇంకొక కీవర్డ్ కింద మారుతుంది, ఐడెంటిఫైర్ కింద మారుతుంది. అదొక రీజను. రెండో రీజన్ ఏంటంటే సపోజ్ నీ బఫర్ ఒక సైజ్ ఇక్కడ నేను ఎన్ని క్యారెక్టర్స్ తీసుకున్నాను, 6 క్యారెక్టర్స్. నీ యొక్క లెక్సీమ్ యొక్క లెంత్ అనేది 20 క్యారెక్టర్స్ ఉందనుకోండి, దాంట్లో ఫిట్ అయిద్దా, ఫిట్ అవ్వదు. అప్పుడు నువ్వేం చేస్తావు, 6 క్యారెక్టర్స్ లోడ్ చేస్తావు, తర్వాత మళ్ళీ 7 నుంచి 12 క్యారెక్టర్స్ లోడ్ చేస్తావు, తర్వాత 13 నుంచి 19 వరకు లోడ్ చేస్తావు, తర్వాత 19 నుంచి 20 వరకు లోడ్ చేస్తావు. అప్పుడు ఫైనల్గా నీ దగ్గర మిగిలేదు ఒక క్యారెక్టరే, అన్ని ఓవర్ రైట్ అయిపోయింది ఒకదాని మీద ఒకటి. కానీ నీకు ఎలా ఉండాలి, ఫస్ట్ క్యారెక్టర్ నుంచి 20th క్యారెక్టర్ వరకు మొత్తం ఉంటేనేగా అదంతా కలిపి ఒక లెక్సీమ్ అని చెప్పగలవు. సో ఇక్కడ నీకు ఫిట్ అవ్వదు కాబట్టి అదొక ప్రాబ్లం. సో ఆ మేజర్ ప్రాబ్లం వచ్చేసి 2 రీజన్స్. ఒకటి, ఇన్ ది స్కీమ్ ఓన్లీ one buffer is used to store the input string, but the problem with this scheme is that if the lexeme is very long, lexeme యొక్క సైజ్ అనేది బఫర్ కంటే ఎక్కువ ఉంటే it crosses the boundary. To scan the rest of the lexeme, the buffer has to be refilled. That makes the overwriting the existing lexeme. సో 6 క్యారెక్టర్సే ఉంటాయి, అది మొత్తం ఓవర్ రైట్ అయిపోయి నెక్స్ట్ క్యారెక్టర్స్ లోడ్ అవుతాయి, మళ్ళీ ఓవర్ రైట్ అయిపోయి నెక్స్ట్ క్యారెక్టర్స్. కానీ నీకు ఒక లెక్సీమ్ అంటే అన్ని క్యారెక్టర్స్ ఉండాలి, బిగిన్ నుంచి ఫార్వర్డ్ పాయింటర్ ఎండింగ్ వరకు అన్నీ ఉంటేనే ఇది అంతా కలిపి ఒక లెక్సీమ్ అని చెప్పగలం. సో అది మేజర్ ప్రాబ్లం దేంట్లో, 1 బఫర్ స్కీమ్ కానీ మనం యూస్ చేస్తే. అందుకని చెప్పే వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే 2 బఫర్స్ వాడతాడు. అంటే ఇది సింగిల్ బఫరు, ఇలాంటిది ఇంకొక బఫర్ కూడా మెయింటైన్ చేస్తాడు, 2 బఫర్స్ మెయింటైన్ చేస్తాడు 2 బఫర్స్లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 బఫర్స్ మెయింటైన్ చేస్తాం, ఇది ఫస్ట్ బఫర్, ఇది సెకండ్ బఫర్. 2 కంటే ఎక్కువ చేయొచ్చా అంటే అవసరం లేదండి, 2 సరిపోతాయి. ఈ 2 బఫర్స్లో పాయింట్ ఏంటంటే EOF అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది ఫైల్, అంటే EOF, దీన్ని సెంటినెల్ అంటాం. ప్రతి బఫర్కి ఎండింగ్లో EOF అని ఒకటి మెయింటైన్ చేస్తాం, ఒక సెంటినెల్ అనేది మెయింటైన్ చేస్తాం. సో ఈ బఫర్కి ఎండింగ్లో EOF, ఈ బఫర్కి ఎండింగ్లో EOF. ఎందుకు ఇది మెయింటైన్ చేయాలి అంటే, సో EOF అంటే ఎండ్ ఆఫ్ ది బఫర్, ఫస్ట్ బఫర్కి ఎండ్లో EOF, సెకండ్ బఫర్కి ఎండ్లో EOF. సో దీంట్లో అబ్జర్వ్ చేయండి, సో మన ప్రోగ్రామ్ వచ్చేసి ఇది,
దీంట్లో ఫస్ట్ది బిగిన్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫార్వర్డ్ ఎక్కడ ఉంటుంది, ఫార్వర్డ్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది, ఫైనల్గా ఫార్వర్డ్ బ్లాంక్ స్పేస్ రాగానే ఇది మొత్తం కూడా ఒక లెక్సీమ్ అని రికగ్నైజ్ చేస్తుంది. ఈ లెక్సీమ్ నుంచి టోకెన్ కింద కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడ ఉంటుంది, తర్వాత నీకు ఫార్వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళింది. ఫార్వర్డ్ పాయింటర్ ఫస్ట్ ఎం దగ్గర ఉంటుంది, తర్వాత ఏ దగ్గర ఉంటుంది, తర్వాత ఈఓఎఫ్. ఎప్పుడైతే ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చిందో, ఎండ్ ఆఫ్ ది ఫైల్ కానీ వస్తే అప్పుడు నువ్వేం చేయాలంటే సెకండ్ బఫర్ని రీలోడ్ చేయాలి. అంటే సెకండ్ బఫర్లోకి లోడ్ చేయాలి రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది. రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏముంది, ఇప్పటివరకు ఎంఏ వరకే స్టోర్ అయింది. రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏంటి, ఐఈఎన్. సో ఐఎన్ ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్, ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అండ్ ఈఓఎఫ్. సో ఎప్పుడు మనం రెండో బఫర్ని లోడ్ చేస్తాం, ఫస్ట్ బఫర్లో ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎండింగ్కి వెళ్తే, ఫస్ట్ బఫర్లో ఫార్వర్డ్ పాయింటర్ కానీ ఎండ్కి వెళ్తే సెకండ్ బఫర్ని లోడ్ చేస్తున్నాం. సెకండ్ బఫర్ని లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ బఫర్లో మళ్ళీ ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడ ఉన్నది మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఈ బఫర్లో ఇక్కడికి వస్తుంది. బిగిన్ పాయింటర్ మాత్రం ఇక్కడే ఉంటుందండి. తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ అయ్యింది, తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ బ్లాంక్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఫార్వర్డ్ పాయింటర్ ఎప్పుడైతే నీకు బ్లాంక్ వచ్చిందో ఏమవుతుంది, లెక్సీమ్ ఒక లెక్సీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఒక లెక్సీమ్ అనేది ఎలా వస్తుంది, బిగిన్ పాయింటర్ ఇక్కడ ఉంది, ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడ ఉంది, అంటే ఎంఏఐఎన్. సో ఇదంతా కలిపి ఒక లెక్సీమ్. ఇలా నీకు మళ్ళీ బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ మళ్ళీ రీసెట్ అవుతాయి. మళ్ళీ స్టార్టింగ్ నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ లెక్సీమ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ పొజిషన్లో ఫార్వర్డ్ పాయింటర్ బిగిన్ పాయింటర్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం, మళ్ళీ అదొక లెక్సీమ్ కింద కన్వర్ట్ చేస్తాం. ఇలా నీకు ఫార్వర్డ్ పాయింటర్ అనేది సెకండ్ బఫర్లో లాస్ట్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫార్వర్డ్ పాయింటర్ అనేది సెకండ్ బఫర్లో ఎండింగ్కి వెళ్తే అప్పుడు ఫస్ట్ బఫర్ని లోడ్ చేయాలి. అంటే ఫస్ట్ బఫర్లో ఉండే కంటెంట్ తీసేసి రిమైనింగ్ కంటెంట్ మళ్ళీ ప్రోగ్రామ్లో రిమైనింగ్ పార్ట్ ఏముంది అది లోడ్ చేస్తాం. మళ్ళీ దీంట్లో ఫార్వర్డ్ పాయింటర్ ఎండ్కి వెళ్ళగానే మళ్ళీ సెకండ్ బఫర్ని లోడ్ చేస్తాం. ఇది ఫార్వర్డ్ పాయింటర్ సెకండ్ ఎండ్ కావాలని ఫస్ట్ బఫర్ని లోడ్ చేస్తాం. ఇలా ప్రాసెస్ కీప్ ఆన్ చేసుకుంటా వెళ్తాం. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నీ ప్రోగ్రాంలో బఫర్కి ఎండింగ్లో ఈఓఎఫ్ కాకుండా మిడిల్లో కూడా ఈఓఎఫ్ రావచ్చు. మిడిల్లో ఎక్కడన్నా ఈఓఎఫ్ వచ్చింది అంటే నీ ప్రోగ్రామ్ ఇంక కంప్లీట్ అయిపోయింది అని మీనింగ్. ప్రోగ్రామ్ నువ్వు ఎప్పుడు స్టాప్ చేస్తావు అంటే రీడ్ చేయడం అనేది ఎప్పుడు స్టాప్ చేస్తావు అంటే నీకు బఫర్లో ఎక్కడన్నా ఎండ్లో కాకుండా మిడిల్ ఆఫ్ ది బఫర్లో ఎక్కడన్నా ఈఓఎఫ్ కన్నా వస్తే వీ కెన్ స్టాప్. సో స్టాప్ చేసేసి ప్రోగ్రామ్, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ రీడ్ చేసాము అని మీనింగ్. అదే ఫార్వర్డ్ పాయింటర్ ఎండ్కి వస్తే మాత్రం రెండో బఫర్ని రీడ్ చేయాలి. ఫార్వర్డ్ పాయింట్ సెకండ్ బఫర్లో ఎండ్కి వస్తే ఫస్ట్ బఫర్ని రీలోడ్ చేయాలి. ఇది ప్రాసెస్. సో దీంట్లో కాన్సెప్ట్ ఏమైనా అసలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 2 బఫర్ స్కీమాలో లెక్సికల్ అనలైజర్ స్కాన్ ది ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ నుంచి రైట్కి నీ ఇన్పుట్ స్ట్రింగ్ని రీడ్ చేసుకుంటూ వెళ్తావు బై యూజింగ్ 2 పాయింటర్స్. వన్ ఈజ్ బిగిన్ పాయింటర్ అండ్ ఫార్వర్డ్ పాయింటర్. బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ రెండు ఉన్నాయి, దాని ప్రకారం రీడ్ చేసుకుంటూ వెళ్తాం. సో నీకు ఫస్ట్ బఫరు అనేది ఎంతవరకు అనేది ఐడెంటిఫై చేయడానికి మనం ఏ క్యారెక్టర్ యాడ్ చేసాం, ఈఓఎఫ్. సో ఈఓఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ ఆఫ్ ది బఫర్. ఒక బఫర్ ఎండ్ అని చెప్పడానికి ఈఓఎఫ్ అనేది యాడ్ చేసాం. వెన్ ఫార్వర్డ్ పాయింటర్ ఎన్కౌంటర్స్ ది ఈఓఎఫ్, ఫార్వర్డ్ పాయింటర్ ఎప్పుడైతే ఈఓఎఫ్ వచ్చిందో దాని మీనింగ్ ఏంటి, ఇట్ రికగ్నైజ్ ది ఎండ్ ఆఫ్ ది బఫర్, హెన్స్ ఫిల్ అప్ ది సెకండ్ బఫర్ ఈ స్టార్టెడ్. సో ఫార్వర్డ్ పాయింటర్ అనేది నీకు ఎండింగ్కి వెళ్తే అప్పుడు సెకండ్ బఫర్ని లోడ్ చేయాలి. Thus both the buffers are filled alternatively until the end of the input program. అంటే both the buffer alternative అంటే ఏంటి, మళ్ళీ సెకండ్ బఫర్ లోడ్ చేశాక మళ్ళీ సెకండ్ బఫర్ అనేది ఎండింగ్కి వెళ్తే ఎండింగ్ ఫార్వర్డ్ పాయింటర్ అనేది సెకండ్ బఫర్లో ఎండ్లో ఈఓఎఫ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ బఫర్ని లోడ్ చేస్తాం. ఇలా కీప్ ఆన్ ఐడెంటిఫై చేస్తూ వెళ్తాం. దీంట్లో ఈఓఎఫ్ అంటే ఏంటి, ఈఓఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెంటినల్. ఇది చాలా ఇంపార్టెంట్. సెంటినల్ అంటే ప్రతి బఫర్కి ఎండింగ్లో ఈఓఎఫ్ అనేది ఒక కీవర్డ్ యాడ్ చేస్తున్నాం. ఆ ఈఓఎఫ్ని మనం ఏమంటున్నాం, సెంటినల్ అంటున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడెంటిఫై ది ఎండ్. ఒక బఫర్ ఎండ్ అని ఐడెంటిఫై చేయడానికి యూస్ చేస్తే దాన్ని సెంటినల్ అంటున్నాం, దాన్ని ఈఓఎఫ్ అంటున్నాం. ఇక్కడ సెంటినల్ అంటే ఏంటో చూడండి. ఈ సెంటినల్లో ఫర్ ఈచ్ క్యారెక్టర్ రీడ్ వీ మేక్ 2 టెస్ట్. ఏదైనా ఒక క్యారెక్టర్ని రీడ్ చేసేటప్పుడు దీంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎమ్మా ఈఓఎఫ్ అని నువ్వు కంపల్సరీగా చెక్ చేయాలిగా. ఎందుకంటే ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎం అయితేమో అది లెక్సీమ్లో ఉండే క్యారెక్టర్, ఒకవేళ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఈఓఎఫ్ అయితే అది ఎండ్ ఆఫ్ ది బఫర్ అని. సో ఆ ఫార్వర్డ్ పాయింటర్ ఏంటి అనేది నువ్వు 2 సార్లు టెస్ట్ చేయాలి.
అది ఒరిజినల్ క్యారెక్టరా లేకపోతే ఈఓఎఫ్ఆ అనేది నువ్వు 2 టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో 1 ఈజ్ ఫర్ ఎండ్ ఆఫ్ ది బఫర్ అండ్ 1 ఈజ్ ఫర్ డిటర్మైన్ వాట్ క్యారెక్టర్ ఈజ్ రీడ్. నువ్వు ఏ క్యారెక్టర్ని రీడ్ చేస్తున్నావు అనేది చూడొచ్చు, లేదా బఫర్ ఎండ్ ఏమన్నా ఉందా అది. ఆ రెండిట్లో ఏదైనా రావచ్చు చాయిస్ మనకి. We can combine the buffer and test with the test for the current character if the extended each buffer to hold the sentinel character at the end. సో దీంట్లో సెంటినల్ అనేది ఏంటిది, ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ స్పెషల్ క్యారెక్టర్ అనేది నీ ప్రోగ్రాంలో ఉండదండి. ఇట్ కెనాట్ బి ఎ పార్ట్ ఆఫ్ ది సోర్స్ ప్రోగ్రామ్. ఆ నోటల్ ది చాయిస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈస్ EOF. వీ మే గెట్ EOF ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బఫర్. చూడండి ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. EOF అనేది మిడిల్ ఆఫ్ ది బఫర్ అయితే విచ్ మీన్స్ దట్ ఎండ్ ఆఫ్ ది ఇన్పుట్ ప్రోగ్రామ్. నీ ప్రోగ్రాంలో EOF అనేది ఎండ్లో వస్తే రెండో బఫర్ని లోడ్ చేయాలి అని, సెకండ్ బఫర్లో ఎండ్లో వస్తే ఫస్ట్ బఫర్ని లోడ్ చేయాలని. అదే నీకు మిడిల్లో కానీ EOF కానీ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎండ్ అయింది అని. ఇప్పుడు దీని ప్రకారం దీనికి ఆల్గరిథం ఎలా రాస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్విచ్ కేస్. ఈ స్విచ్ కేసులో ఫార్వర్డ్ పాయింట్, ఇనీషియల్గా బిగిన్ పాయింటర్ ఫార్వర్డ్ పాయింటర్ ఒకే దగ్గర ఉంటాయి. సో ఫార్వర్డ్ పాయింటర్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాం, ఫార్వర్డ్ అన్నాను. ఈ ప్లస్ ప్లస్ ఏంటనేది తర్వాత మాట్లాడు. జస్ట్ ఫార్వర్డ్ అనేది ఒక పాయింటర్. ఈ ఫార్వర్డ్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంది. ఫార్వర్డ్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫైల్ అయితే, ఎండ్ ఆఫ్ ది బఫర్ అయితే ఫస్ట్ బఫర్. చూడండి K స్పేస్ EOF. EOF అనేది ఫార్వర్డ్ పాయింటర్ అనేది EOF అయితే మొత్తం 3 కేసులు రాశాను చూడండి, 3 కేసెస్. ఫస్ట్ కేసు చూడండి, ఈ ఫార్వర్డ్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ బఫర్. నీ దగ్గర ఉండే ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఫస్ట్ బఫర్కి ఎండ్ అయితే ఏం చేయాలి, సెకండ్ బఫర్ని రీలోడ్ చేయాలి. రిమైనింగ్ ప్రోగ్రామ్ ఏముందో సెకండ్ బఫర్ని లోడ్ చేయాలి. అదేనా రాసింది చూడండి, రీలోడ్ ది సెకండ్ బఫర్. సెకండ్ బఫర్ని రీలోడ్ చేసిన తర్వాత నీ ఫార్వర్డ్, ఇప్పుడు చూడండి ఇక్కడ జనరల్గా ఈ ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడ ఉంది, తర్వాత సెకండ్ బఫర్ రీలోడ్ చేశాక ఫార్వర్డ్ పాయింటర్ అనేది స్టార్టింగ్కైనా వచ్చేది, బిగిన్ పాయింటర్ మాత్రం అక్కడే ఉంటుందండి. బిగిన్ పాయింటర్ ఇక్కడే ఉంటుంది, జస్ట్ ఒక ఫార్వర్డ్ పాయింటర్ మాత్రమే నెక్స్ట్ బఫర్లో స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది. అదే రాశాను చూడండి, బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ బఫర్ ఫార్వర్డ్ పాయింటర్ అనేది. ఒకవేళ నీ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఫస్ట్ బఫర్ ఎండ్ కాకపోతే ఇంకోటి ఏమో అవ్వచ్చు. ఎల్స్ ఇఫ్ ద ఫార్వర్డ్ పాయింటర్ ఈజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ బఫర్. నీ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఒకవేళ ఇక్కడ ఉంటే, సెకండ్ బఫర్కి ఎండింగ్లో ఉంటే ఏం చేస్తారు, రీలోడ్ ది ఫస్ట్ బఫర్ని రీలోడ్ చేస్తారు. రీలోడ్ చేసిన తర్వాత ఈ ఫార్వర్డ్ పాయింటర్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ బఫర్లో స్టార్టింగ్లో ఉంటుంది. అంటే బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ బఫర్ అయినా, బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ బఫర్ ఫార్వర్డ్ పాయింటర్. ఒకవేళ ఫార్వర్డ్ పాయింటర్ బిగినింగ్ ఎండింగ్ లేదండి, ఈ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎండ్ ఆఫ్ ది బఫర్ కాలేదు, ఇక్కడ సెకండ్ ఎండ్ ఆఫ్ ది బఫర్ కాలేదు, ఈ మిడిల్లో ఎక్కడన్నా ఎండ్ ఆఫ్ ది బఫర్ ఉంటే ఆబ్వియస్గా నీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయినట్టేనా. విత్ ఇన్ ద బఫర్ మార్క్స్ ది ఎండ్ ఆఫ్ ది ఇన్పుట్. ఎల్స్ కేసులో టెర్మినేట్ ది లెక్సికల్ అనాలిసిస్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ EOF అనేది ఫస్ట్ బఫర్కి ఎండింగ్ కాదు, సెకండ్ బఫర్ ఎండ్ కాదు. అంటే ఆ EOF ఉంది, ఫార్వర్డ్ పాయింటర్ అనేది EOF పాయింట్అవుట్ అవుతుంది. అది ఫస్ట్ బఫర్ ఎండ్ కాకుండా, సెకండ్ బఫర్ ఎండ్ కాకుండా మిడిల్లో కానీ ఇంకెక్కడన్నా వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా నీ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయినట్టు. బ్రేక్. ప్రతి కేసు రాసిన తర్వాత బ్రేక్ రాస్తాం. ఇంకా రిమైనింగ్ కేసులు నువ్వు ఇంకా ప్రోగ్రాంలో మిగతా ఏం రాయాలో అవి రాసుకుంటాం. మనం మాట్లాడుతుంది ఓన్లీ ఈ ఫార్వర్డ్ పాయింటర్ బిగిన్ పాయింటర్ అనేది EOF అనే దానికోసం మాత్రమే మనం ఇక్కడ రాస్తున్నాం. తర్వాత ఫార్వర్డ్ పాయింటర్ అనేది కీప్ ఆన్ ఇంక్రిమెంట్ అవ్వాలి, అందుకని ఫార్వర్డ్ ప్లస్ ప్లస్ అన్నాం. ఫస్ట్ ఫార్వర్డ్ పాయింటర్ ఒక ప్లేస్లో ఉంటుంది, తర్వాత చెక్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే ఫార్వర్డ్ పాయింటర్ ఎండ్ ఆఫ్ ది ఫైల్ వచ్చిందో అప్పుడు మాత్రమే ఈ 3 టెస్టులు చేస్తాం. నీ ప్రోగ్రామ్ని నువ్వు క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేయకుండా ఎంటైర్ ఒక బ్లాక్ని నువ్వు ఒక బఫర్లో స్టోర్ చేసుకొని రీడ్ చేస్తున్నావు కాబట్టి నీకు నెంబర్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. నీ ప్రోగ్రామ్ మొత్తం కూడా సెకండరీ స్టోరేజ్లో 2 బ్లాక్స్లో స్టోర్ అయ్యాయి అనుకోండి, ఒక్కొక్క బ్లాక్ ఒక బఫర్ కావాలి, రెండో బ్లాక్ ఇంకో బఫర్ కావాలి, అంటే 2 సిస్టమ్ కాల్స్ చాలు. ఒక బ్లాక్లో 1000 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకో బ్లాక్లో 1000 ఉన్నాయి అనుకోండి, నీకు బఫరింగ్ లేకపోతే ఏమైంది, 2000 సిస్టమ్ కాల్స్ కావాలి. సో అదే ఇక్కడ రాసిన అడ్వాంటేజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ బఫరింగ్ we can reduce the number of system calls required to read the input from the source code, which can be improve the performance. సో ఒకటి నెంబర్ ఆఫ్ సిస్టమ్ కాల్స్ని రెడ్యూస్ చేయొచ్చు, రెండోది డిజైన్ ఆఫ్ ది కంపైలర్ని కూడా మనం సింప్లిఫై చేయొచ్చు అండ్ రెడ్యూస్ ది అమౌంట్ ఆఫ్ కోడ్. సో ఎప్పుడైతే నువ్వు నీ యొక్క కంపైలర్ నువ్వు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తావో
అప్పుడు కోడ్ కూడా ఆబ్వియస్గా రెడ్యూస్ అవుతుంది. కానీ దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏంటంటే నీ దగ్గర బ్లాక్ ఉంది, ఇది హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్లో బ్లాక్స్ కింద ఉన్నాయి. ఇది ఒక బ్లాక్ ఒక సైజ్ వచ్చేసి 4096 బైట్స్ అన్నాను. అప్పుడు నీ బఫర్ సైజ్ కూడా ఎంత తీసుకోవాలండి? 4096 అయినా. అదే కదా నేను చెప్పింది, బ్లాక్ సైజ్ ఎంత ఉందో బఫర్ సైజ్ కూడా అంత తీసుకోవాలి. నీ ప్రోగ్రామ్ సైజ్ చాలా స్మాల్ సైజ్. ఒక బ్లాక్లో స్టోర్ చేసావు, కానీ ఆ బ్లాక్లో ఓన్లీ ఒక 100 క్యారెక్టర్సే ఉన్నాయి. కానీ నీవు దీంట్లో 4096 అంటే ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని లోడ్ చేసే అంత కెపాసిటీ ఉంది బఫర్కి. కానీ నువ్వు ఓన్లీ 100 క్యారెక్టర్సే స్టోర్ చేయాలి. అప్పుడు రిమైనింగ్ స్పేస్ అంతా వేస్టేగా. సో అది కూడా ఒక డ్రాబ్యాక్. అంటే ఇఫ్ ద బఫర్ సైజ్ ఈజ్ టూ లార్జ్, బఫర్ సైజ్ కానీ టూ లార్జ్ తీసుకుంటే ఇట్ మే కన్జ్యూమ్ టూ మచ్ మెమరీ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎప్పుడైతే నీకు బఫర్ సైజ్ అనేది, ఈ బఫర్ నువ్వు పర్ఫెక్ట్ ప్రాపర్గా మేనేజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు వచ్చే అవుట్పుట్స్ అనేవి ప్రాపర్గా రావు. సో మేనేజింగ్ అనేది కొంతపాటు డిఫికల్ట్, ప్లస్ మెమరీ కూడా వేస్టేజ్ అవుతుంది. ఎప్పుడు మెమరీ వేస్టేజ్ అవుతుందంటే నీ ప్రోగ్రామ్ సైజ్ అనేది స్మాల్ ఉంటే, బఫర్ సైజ్ కంటే ప్రోగ్రామ్ సైజ్ స్మాల్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా నీకు మెమరీ అనేది వేస్టేజ్ అవుతుంది. ఇవి డ్రాబ్యాక్స్. కానీ మనకి ప్రజెంట్ మార్కెట్లో నువ్వు కావాలంటే మెమరీని కొనుక్కోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలి. సో అప్పుడు ఆబ్వియస్గా మనం ఈ కాన్సెప్ట్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో స్పెసిఫికేషన్స్ ఆఫ్ టోకెన్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం.